హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి న్యూస్ పేపర్తో ఇలా వాల్ బాక్స్ సెల్ఫ్ని అయితే ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అలా గోడకు స్టిక్ చేస్తాము అంటే అందులో చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ పెడితే చూడడానికి చాలా బాగుంటుందండి. కొన్ని న్యూస్ పేపర్స్ అయితే తీసుకొని ఏదైనా ఒక పుల్ల లాంటిది అయితే తీసుకోండి. దానికి పేపర్ని అలా స్క్రోల్ చేసుకుంటూ మొత్తం చుట్టేయండి. లాస్ట్కి గమ్ పెట్టేస్తే ఒక పైప్లా అయితే రెడీ అయింది. చూసారా, ఇలా అయితే ఒక కొన్ని అయితే రెడీ చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఒకేసారి చేసి పెట్టుకున్నాము అంటే క్రాఫ్ట్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది లేకుండా అలా డైరెక్ట్గా చేసేయచ్చు. మళ్ళీ సరిపోలేదు అంటే మళ్ళీ అవి చేస్తే కొంచెం ఇబ్బందిలాగా అవుద్ది కదా. పైప్స్లో అన్నీ రెడీ చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి అలా గమ్తో అంటించేయండి. నేనైతే ఒక న్యూస్ పేపర్కి గమ్ పెట్టేసి అలా ఒక్కొక్కటి అయితే పైప్స్ని అయితే పెట్టేశాను. చూసారు కదా, అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క పైప్కి గమ్ పెడితే కొంచెం చాలా టైం అవుతుంది కదా, అందుకనే నేను పేపర్కి అయితే గమ్ పెట్టేసి అలా ఒక్కొక్క పైప్ అయితే పెట్టేస్తున్నాను. అలా అన్ని అంటించుకోండి. మీకు బాక్స్ ఎంత సైజు కావాలి అంటే అంత సైజు వరకు అలా పేపర్స్ని అయితే అలా అంటించుకోండి. నాకైతే ఈ సైజు సరిపోద్దని అనిపించింది. అలా మొత్తం అన్ని అంటించేసుకున్నాక మిడిల్లో ఏదుందో చూసుకొని దాన్ని అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి. అలా మార్క్ చేసుకున్నాక నేను చూసారా స్కేల్ ఎలా పెట్టుకున్నానో అలా క్రాస్గా అలా స్కేల్ పెట్టుకుని మీ ఒక లైన్ అయితే గీసుకోండి. మీకు కట్ చేసుకోవాలి ఆ ప్లేస్లో. అలా ఒక పెన్తో అయినా ఒక మార్కర్తో అయినా అలా లైన్గా గీసుకున్నారు అంటే కట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే అలా గీసుకుంటే స్ట్రైట్గా అలా కట్ చేసేయచ్చు. ఇంకా మీరు అలా పెన్తో గీసుకోలేదు అంటే కట్ చేసేటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం అవుద్ది. స్ట్రైట్గా కట్ అవ్వదు, అంతేని పెన్తో గీసుకుంటే స్ట్రైట్గా కట్ అవుద్ది. అలా నీట్గా రెండు వైపులా కట్ చేసుకోండి. ఈక్వల్గా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా ఇంట్లోనే చేసుకోండి. ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చూడడానికి చాలా లుక్గా ఉంటుంది కదా. ఇంకా మన చేతులతో చేసి పెట్టుకుంటే ఇంకా చూసిన ప్రతిసారి ఇంకా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి క్రాఫ్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయండి. వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ కోసం. ఒకవైపు కట్ చేయడానికే నాకు కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా రెండో వైపు కట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుందేమో. అవి కొంచెం టైట్గా ఉన్నాయి కదా, కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అయితే అవుతుంది కట్ చేయడానికి. వీడియోలో చూస్తుంటే సింపుల్గా అనిపిస్తుంది కటింగ్, కానీ అవి కట్ చేసేటప్పుడే తెలుస్తుందండి ఎంత టైం పడుతుందో, ఎలా అనిపిస్తుందో. చెయ్యి అయితే నొప్పేస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా అయితే కటింగ్ అయితే అయ్యిందండి. నీట్గా అయితే కట్ చేసుకున్నా. ఇలా నీట్గా మీరు కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. హౌస్ మోడల్ అయితే వచ్చింది కదా. పేపర్ కట్ చేసేటప్పుడు అక్కడ హోల్స్ అన్నీ కనిపించవండి. ఇంకా వాటి పైన ఒకటి పెట్టాలి కాబట్టి అవి స్టిఫ్గా ఉండాలి కాబట్టి హోల్స్ని అయితే చేసుకుంటున్నాను నీట్గా. ఒక పెన్సిల్ పెట్టి ఒక పెన్ ఏదైనా పెట్టి అలా హోల్స్లో చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రెండు వైపులా బాక్స్ పెట్టడానికి అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. దానికోసం ఇలా కొన్ని పేపర్స్ని అయితే తీసుకుని అలా ఒకదాన్ని ఒకటైతే గమ్తో అంటించేయండి. అలా అన్ని అంటించుకున్నాక నేనైతే ఒక 13 వరకు అయితే అంటించుకున్నా. అలా మొత్తం అంటించేసుకోండి. ఫస్ట్ హోమ్లో రెడీ చేసుకున్నాం కదండి, అదే సైజ్ని ఇలా 13 చేసుకోవాలి. అలా అంటించేసుకోవాలి 13 కిందకి పెట్టడానికండి. కిందకి పెట్టడానికి అది ఏ సైజులో ఉందో ఆ సైజుని అయితే చేసుకోండి. పేపర్స్ని అయితే ఆ సైజులో తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకో 2 చూసారా తీసుకున్నా. అలా దానికంటే కొంచెం చిన్న సైజులో అయితే అలా ఒక 2 చేసుకోవాలి. అవి కూడా నేను 13 పెట్టుకున్నా. ఇప్పుడు చిన్న సైజు పేపర్స్ అయితే ఒక 2 తీసుకున్నాను కదా, ఈక్వల్లో చూపించాను. అది ఇప్పుడు మీరు ఎలా సైజు తీసుకుంటారంటే ఫస్ట్ హోమ్లో కట్ చేసుకున్నాం కదా, అది దాని మిడిల్ నుంచి కింద వరకు ఎంత పొడవు ఉందో అంత పొడవునైతే మనం అలా పేపర్స్ని అయితే అంటించుకోవాలి ఒకదాన్నొకటి. అలా అన్ని అంటించేసుకున్నాక ఫస్ట్ పెద్ద సైజు తీసుకున్నాం కదా, ఆ పెద్ద సైజు పైన ఇవి గమ్తో అంటించేసుకోండి. ఇలా అలా నీట్గా గమ్తో అంటించేసుకున్నాక ఫస్ట్ హోమ్లో రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు తీసుకొని దానికి రెండు వైపులా గమ్ పెట్టేయండి. నేను వీడియోలో చూపించినలా చూసారు కదా నేను ఎలా గమ్ పెడుతున్నానో అలా రెండు వైపులా పెట్టి కింద కూడా గమ్ అంటించేసుకోండి. అలా 3 వైపులా మొత్తం గమ్ రాసేసి నీట్గా ఇప్పుడు దీని మధ్యలో అయితే దాన్ని పెట్టుకుందాం హోమ్ లాంటిది. చూసారు కదా నేను ఎలా పెడుతున్నానో అలా నీట్గా గమ్తో అంటించేసుకోండి. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికైతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 20 సెంటీమీటర్లు 19 సెంటీమీటర్లు ఒక పేపర్స్ని అయితే తీసుకొని అలా స్క్రోల్ చేసుకోండి. వాటిని ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది అలా ఒకదానికొకటి అలా అంటించేసుకోండి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఫస్ట్ చిన్నది పెట్టామంటే నెక్స్ట్ పెద్దది పెట్టండి, మళ్ళీ చిన్నది పెట్టండి. అలా ఒకదాన్ని ఒకటి అలా గమ్తో అంటించేసుకోండి. ఇలా ఒక 12 అయితే అంటించుకోండి. ఈక్వల్గా ఉంటాయి 6 6. ఇలాంటివి అయితే 2 చేసుకోవాలండి. బాక్స్ పైకి పెట్టడానికి బాగుంటుంది చూడడానికి. అయితే ఇలా చేసుకుంటే ఈజీగా అంటించేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది చేయడం వల్ల ఇలా మధ్యలో పెట్టేసామంటే నీట్గా ఉండిపోతాయండి. గమ్ పెట్టకపోయినా పర్లేదు, టైట్గా ఉంటాయి నీట్గా.
అలా రెండు ఒకదాన్ని ఒకటి పెట్టేశాక మధ్యలో గమ్ రాసుకోండి. లైట్గా గమ్ పెట్టేస్తే ఇంకా గమ్తో నీట్గా అంటుకుంటాయి కాబట్టి అస్సలు ఓడవు కాబట్టి గమ్ లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఇలా బాక్స్ పై కప్పులా అలా పెట్టేసుకోండి. చూసారు కదా ఇంటి పై కప్పులా ఎంత బాగా వచ్చిందో. అలా గమ్తో నీట్గా అలా అంటించుకోండి. దాన్ని అంతా మొత్తం అంటించుకున్నాక పై కప్పుకి కొంచెం బోర్డుగా కనిపిస్తుంది అనేసి ఇలా ఒక 3 పేపర్స్ని అయితే తీసుకొని దానిపైన అయితే ఇలా గమ్తో అంటించేసాను. కొంచెం లుక్ అయితే వచ్చింది కదా. పైన ఏమీ లేకుండా ఉండేదానికంటే ఇలా పెడితే కొంచెం చూడడానికైతే బాగుంది కదండి. కొంచెం లుక్ అయితే వచ్చింది. చూసారు కదా ఒక ఇల్లు మోడల్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మీ దగ్గర కలర్స్ ఉంటే కలర్స్ వేసుకోవచ్చు. కలర్స్ వేసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తుందండి. నేనైతే నా దగ్గర ఉన్న కలర్స్ని అయితే వేసుకున్నా. చూసారు కదా ఎంత బాగుందో. కలర్స్ వేసాక ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది కదండి. బ్యాక్ సైడ్ అయితే కలర్స్ ఏమీ వేసుకోలేదండి. గోడకు పెట్టేస్తాం కాబట్టి వేసినా వేయకపోయినా ఒకటేని. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.